ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఈ వాగ్దానము దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు రాజు ధ్యానించవలసినటువంటి వాక్యము ఏమంటాడు? నీకు ఉపదేశము చేసేదని అంటున్నాడు. యెహోవా చేత ఉపదేశము నొందిన వారము ధన్యులము. యెహోవా చేత మన బిడ్డలు ఉపదేశం పొందుతారని దేవుడు వాగ్దానము. కాబట్టి దేవుడు మనం నడిచే మార్గం బోధిస్తాడట. అంటే మన మార్గము వంకరగా ఉంది కాబట్టి ప్రభుల వారు చక్కని మార్గం మనకు బోధిస్తారంటున్నాడు, మనకు ఉపదేశం చేస్తారంటున్నాడు. అదే కాకుండా దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తానంటున్నాడు. దేవుడు మన పైన దృష్టి ఉంచాలి అంటే దేవుని యందు మనకున్న భక్తి ఆయన దృష్టిని మన వైపు మళ్లించేదిగా ఉండాలి. మన భక్తి దేవుడు మన పైన జాలి పడే రీతిగా ఉండాలి. అప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ఇంతకాలం మనం ఆలోచించుకొని మన సొంత నిర్ణయాల వల్ల, మన ఆలోచనల వల్ల, మన తలంపుల వల్ల మనం అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ఓడిపోయిన వారమై ఉంటున్నాం, అన్ని కోల్పోయిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రభువు ఏదైతే మార్గం చెప్తానంటున్నాడో, ప్రభువు ఏదైతే మాటలు నీకు బోధిస్తానంటున్నాడో ఆ బోధలకు చెవి యొగ్గాలి, ఆ మార్గంలో నడవాలి. అప్పుడు ఆయన దృష్టి పెట్టి ఆలోచన చెప్తాడు. ఆయన ఉపదేశం ఆలకించినప్పుడే మార్గంలో నడిపిస్తాడు. ఆయన ఉపదేశం ఆలకించి మార్గంలో నడిచినప్పుడే అప్పుడు దృష్టి నుంచి ఆలోచన చెప్తాడు. జ్ఞానము కొద్దువగా ఉన్న సమస్త ప్రజలకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాలంటున్నాడు. ప్రభుల వారి కార్యం చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనము దేవుడి ఉపదేశం అనగా దేవుడి వాక్యమును విని ఆయన మార్గంలో నడుస్తూ దేవుడి ఆలోచన చొప్పున మన జీవితాలు తన యందు కట్టుకొని మనము ఈ లోకంలో విజయవీరులమై బ్రతుకున్నట్లు దేవుడు కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.